బ్యాటరీలు దొంగిలిస్తున్న 5 వ్యక్తుల్ని పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. తాడేపల్లిగూడెం డీఎస్పీ శరత్ రాజ్ కుమార్ మాట్లాడుతూ అత్తిలి, ఎరగవరం, తణుకు పోలీస్ స్టేషన్ల పరిధిలో వీరు చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. 5 లక్షలు విలువ చేసే 58 బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు. 3 మోటార్ సైకిళ్లు, 1 కారుతో వచ్చే వీరు ట్రాక్టర్లు, లారీలు, వరికొత్త యంత్రాలకు చెందిన బ్యాటరీలను దొంగిలిస్తున్నట్టు చెప్పారు. బయ్యో రమణ, ఎల్ ధరణి, గంటా ప్రకాష్, రాజా వెంకట శివసాయి, తోట అశోక్ బాబులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా బాల్కొండలో ఆటో డ్రైవర్లు నిరసన చేపట్టారు. స్థానిక ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. స్కూల్ గ్రౌండ్లో ఖాళీ ఆటోలతో నిరసన వ్యక్తం చేసి సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం నేతలు, ఆర్యవైశ్యుల మధ్య విభేదాలు తలెత్తాయి. సంఘం నేతల వైఖరిపై వైశ్య ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమానికి పిలిచి ముద్దాలగిరి మద్దతుగా నిరసన చేపట్టడం ఏంటని ప్రశ్నించారు. నివాళుల కార్యక్రమంలో ఆందోళనలో ఏంటంటూ అసహనం వ్యక్తం చేశారు. కన్యకా పరమేశ్వరి అమ్మవారి పవిత్రతను కాపాడాలని మద్దాలి గిరికి తగిన శాస్తి జరిగిందని హర్షం వ్యక్తం చేశారు ఆర్యవైశ్యులు. సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం తాళ్లేల శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. తాళాత్మ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న రాజ్ కుమార్, సందీప్లు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజ్ కుమార్ మృతి చెందగా సందీప్కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ సందీప్ను చికిత్సకై హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. కడప జిల్లా పులివెందులలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి దుకాణాలని హ్యాకర్స్ను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పులివెందుల అంకాలమ్మ గుడి దేవర రాస్తా విషయంలో నష్టం జరిగేలా ప్రభుత్వం చర్యలు ఉన్నాయన్న రవి స్థానికులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. పాత మార్కెట్ వద్ద ఎత్తు పెంచడం వల్ల దేవర సిరిబండికి వెళ్లడం కష్టంగా ఉందన్న దానిపై కలెక్టర్ స్పందిస్తూ సిరిబండిని ట్రాక్టర్లతో తీసుకువెళ్లాలని చెప్పడం ప్రజల మనోభావాలను దెబ్బతీయడమని అన్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముషరఫ్ అలీ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ కాగా ముషరఫ్ అలీ నేడు బాధ్యతలు స్వీకరించారు. భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్, అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా పలువురు నివాళులర్పించారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్ పాల్గొన్నారు. పటేల్, శ్రీరాములు చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. డిప్యూటీ సీఎం కొట్టి సత్యనారాయణ, మంత్రి బొత్స సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం 3.5 ఏళ్ల విద్యార్థి ప్రాణాన్ని బలి తీసుకుంది. హైదరాబాద్ చల్లపల్లి బిఎన్ రెడ్డి నగర్ కాలనీలో ఈ ఘటన జరిగింది. శ్రీ సాయి మోడల్ స్కూల్ బస్సులు అక్కను, అన్నను ఎక్కించుకునేందుకు అమ్మమ్మతో బస్సు వద్దకు వెళ్లిన చిన్నారిపై బస్సు దూసుకువెళ్లింది. దీంతో ప్రణయ్ అనే చిన్నారి మృతి చెందాడు. ఈ ఘటనలో చిన్నారి కుటుంబం కన్నీరు పర్యంతమైంది. చిత్తూరు జిల్లా కుప్పంలో అంగన్వాడీలో నిరసన గలమెత్తారు. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ సిఐటియు, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో కళ్ళకు గంతులు కట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జీతాలు పెంచాలని అంగన్వాడీ వర్కర్స్ జిల్లా అధ్యక్షురాలు లలిత డిమాండ్ చేశారు. సమ్మెను విచారణ చేయడానికి ప్రభుత్వం చేసే యత్నాలను తీవ్రంగా తప్పుపట్టిన ఆమె అంగన్వాడీ కేంద్రాలు తాళాలు పగలగొట్టడంతో తమను భయపెట్టలేరని స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అంగన్వాడీల సమ్మె 4వ రోజు కొనసాగుతుంది. నర్సాపురంలో తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ అంగన్వాడీలు నిరసన కార్యక్రమం చేపట్టారు. అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు మాజీ మంత్రి బండారు మాధవనాయుడు సంఘీభావం తెలిపారు. ఏలూరు జిల్లాలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపనా చౌదరి పర్యటించారు. జీలుగుమిల్లి మండలంలో తుఫాన్ దాడికి దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. రైతులను పరామర్శించి తుఫాను ప్రభావంతో జరిగిన నష్టంపై ఆరా తీశారు. తుఫాను దాడికి నష్టపోయిన రైతాంగాన్ని ఏ విధంగా ఆదుకోవాలనే దానిపై అధికారులతో మాట్లాడుతామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు శ్రీ వసూలమ్మ అమ్మవారి పాలక కమిటీ చైర్మన్గా పొన్నాల నాగమణి, పాలకవర్గ సభ్యులుగా 7 సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ అభివృద్ధికి, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు తెలిపారు.